హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాం. కానీ చిన్న స్క్రిప్ట్ లాగా రాసుకుంటే కొద్దిగా మతికి ఉంటుందని రాసుకుంటున్నాను. ఏమేమి రాసుకుంటున్నానో ఇక్కడ చూపిస్తా. ఫస్ట్ అయితే మనకు సేమియా రాసుకోవాలండి. జీడిపప్పు అయితే రాసుకుంటున్నానండి. కిస్మిస్, యాలకబుడ్డలు, పాలు, నూనె నెయ్యి ప్యాకెట్. ఎందుకంటే ఇవన్నీ గుర్తుగా రాసి పెట్టుకుంటే నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఆ నుంచి వచ్చేసి నెయ్యి, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ నేను రాసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడైతే మనం వెళ్ళి సేమియా పాయసం చేద్దామా. ఈరోజు సేమియా పాయసం నా స్టైల్లో ఎలా చేద్దామని ఈరోజు అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మా ఇంట్లో పిల్లలు, మా ఆయన అందరూ అడుగుతూనే ఉన్నారు, సేమియా పాయసం ఈ మధ్య ఎందుకురా చేయడం లేదనేసి మా ఆయన, మా పిల్లలు అందరూ అడుగుతున్నారు, చెయ్యమ్మా అని చెప్పేసి. ఇంకా సరేలే, పోయిందేముంది, ఈరోజు ఎట్లా తింటారులే అని చెప్పేసి ఒక వీడియోకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా వీడియో చేస్తూ సేమియా పాయసం అయితే తీయడం జరిగింది. ఫస్ట్ అయితే వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. అందులో జీడిపప్పు, దాచి అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి సేమియా మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నాను. అవి కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి సేమియా అంతా ఇలా ఎర్రగా వేయించుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇందుకు ఎప్పుడైనా సరే మనం సేమియా వేయించుకోవాలి ఎర్రగా అనుకున్నప్పుడు మంట అయితే చిన్నగా పెట్టుకోవాలండి. స్లిమ్లో పెట్టుకొని, గ్యాస్ మంటకి స్లిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని నీట్గా పక్కకు అయితే ఇంకా నీ పక్కకు గిన్నె పెట్టేసుకున్నాను. ఆ పక్కకు అయితే సేమియా పక్కకు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వచ్చేసి నేను మళ్ళీ గిన్నె పెట్టుకుని అందులో పాలు అయితే వేసేసాను. పాలు కొన్ని నీళ్ళు అందుకు వేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండు కాంబినేషన్ అయిపోతాయి, ఎవరు ఏమనుకోవద్దండి. నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంగ్లీష్, ఏమంటే కొద్దిగా ఇలా అవుతుంది. ఇంకా పాలు అయితే పొంగి వచ్చేసి అందులో పంచదార, అదే చక్కెర వేసేసాను. చక్కెర అంతా వేసి కొద్దిసేపు గెంటితే అలా అంటే తొందరగా చక్కెర అయితే కరిగిపోతుంది. అప్పుడు కూడా నేను స్లో మంటనే పెట్టుకొని తగినంత చక్కెర అయితే వేసుకున్నాను. కొద్దిగా ఇలాచి పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు అలా గెంటె తీసుకొని కలిపెట్టుకున్నాను. ఎందుకంటే తొందరగా చక్కెర అనేది కరిగిపోతుంది, మనకి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అలా కరిగిపెట్టుకున్నాను. కరిగిపెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడైతే సేమియా వేసుకోవాలండి. పాలు ఇంకా కొద్దిగా ఉడకనిచ్చుకొని ఇంకా సేమియా అయితే వేసుకోవాలి. అందులోకి ఉడికిన పాలలోకి సేమియా వేసుకొని కలిపెట్టేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనిచ్చుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. నేనైతే పాలు కాసేపు ఉడకని కొన్ని వాటర్ ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాను. ఆఖరికి వచ్చేసి సేమియా అయితే వేసేసాను. సేమియా వేసేసి తొందరగా అయితే అలా కలబెట్టేస్తూనే ఉన్నాను. ఎందుకంటే సేమియా గడ్డగట్టుకోకుండా, ఉంటలు రాకోకుండా నీట్గా సేమియా అనేది బాగా నీట్గా వస్తుంది. అందుకని చెప్పేసి అలా గడ్డలు కట్టకుండా అలా పెట్టేశాను అనమాట. మొత్తానికి అయితే సేమియా ఉడుకుతుంది. ఆ స్మెల్ అయితే బాగా సూపర్గా అనిపించింది నాకైతే మటుకు. ఇంకా మా పిల్లలు వచ్చే వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమంటారో అప్పుడు చూడాలి. అంతలోపు మనం కూడా ఒక గిన్నె తినేస్తాం అనుకోండి, అదొక ఫీలింగ్ అనమాట. మనం ఏది చేసినా ముందు మనమే చూసుకోవాలి టేస్ట్. ఎందుకంటే వాళ్ళకి పెడితే ఏం రోజు బాగాలేకపోయినా మనకి వస్తుంది కదా, మా మమ్మీ బాగా చేయలే, మా అమ్మ బాగా చేయలే, మా ఆవిడ బాగా చేయలే అని వీళ్ళందరితో ఎందుకు అనిపించుకోవాలని చెప్పేసి ఇలా అయితే చేశాను. ఈ మొత్తం ఇదంతా ఒక గిన్నెలోకి సర్వింగ్ చేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా గార్నిష్ అయితే చేసుకున్నాం. చూద్దాం, మా పిల్లలకి ఇలాగే గిన్నె తీసి చూపిస్తాను, ఏమంటారో చూద్దామని చెప్పేసి అలా మొత్తం అలా తీసేసి పెట్టుకున్నాను. అవును, మీకు ఎలా వచ్చింది, ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, ఈరోజు వేడి పాయసం నా స్టైల్లో ఇలా రెడీ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎలా ఈ సేమియా పాయసం చేశానో చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.